జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రచారాన్ని చాలా సీరియస్గా చేస్తుంటే బీజేపీ ఏ విధంగా చేస్తుందంటే అనేది మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. ఎలా సాగుతుంది సార్ ఉప ఎన్నికల్లో మీ ప్రచారం? ఉప ఎన్నికల ప్రచారాలు మొదలైపోయినాయి, అన్ని పార్టీలు దిగినాయి. మేము కూడా జూబ్లీహిల్స్లో ఫీల్డ్ మీద వెళ్ళే ముందర మా సోషల్ మీడియా ద్వారా మేము చేయాల్సింది మేము చేయడం మొదలైంది. ఎట్లాంటి వ్యూహంతో మీరు బీజేపీ ప్రచారం చేస్తుంది? ఏ మేరకు ప్రజలను రీచ్ అవుతున్నారు, అసలు రీచ్ అవుతున్నారా? కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో, కిషన్ రెడ్డి గారి వ్యూహ ప్రకారం మేము ముందుకెళ్తా ఉన్నాం. ఎట్లా అనిపిస్తుంది ప్రచారం శైలి చూస్తే? అసలు గెలుస్తారా? ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంది అక్కడ మీకు? సార్, మేము వీఆర్ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్లో మా పేరు ఉంది. మేము క్యాంపెయిన్ చేస్తాము. అది కిషన్ రెడ్డి గారి సెగ్మెంటు. బండి సంజయ్ గారు కూడా స్పీచ్లో నేను విన్నా. బండి సంజయ్ గారి స్పీచ్లో నేను బాగానే ఫాలో అవుతా. జూబ్లీహిల్స్ గడ్డ, కిషన్ రెడ్డి అడ్డా అని అంటున్నా. కాబట్టి కిషన్ రెడ్డి గారి డైరెక్షన్లో మేమందరం పనిచేస్తాం. అసలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనాయి. బీజేపీ ఇండైరెక్ట్గా బీఆర్ఎస్కు మద్దతు ఇస్తుంది అక్కడ అన్నది కాంగ్రెస్ చేస్తున్న విమర్శ. దీనిపై మీ కామెంట్ ఏది? చూడండి, ఈ విమర్శలు, ప్రతి విమర్శలు, కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయిందని బీఆర్ఎస్ ఓడు, బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయిందని కాంగ్రెస్ ఓడు, మళ్ళీ ఈ రెండు పార్టీలు కలిసి నేను ఆడు, ఇవన్నీ గత 4-5 ఏళ్ళ నుంచి వింటూనే ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలకి, ఓటర్లందరికీ కూడా ఒకటి గుర్తు చేస్తూ ఉన్న, పేరుకి జూబ్లీహిల్స్, అంతా మ్యాక్సిమం బస్తీ ఓటర్లే. పాపం గరీబోళ్ళే ఆడ. ముస్లింలైనా సరే, హిందువులైనా సరే, మీరందరూ వినండి జాగ్రత్తగా. ఈ రాష్ట్రంలో ఒకప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండే. తర్వాత నరేంద్ర మోడీ వచ్చి ఆయుష్మాన్ భారత్ అని 5 లక్షల దాకా పెంచిండు దాన్ని. రాష్ట్రము కేంద్రం కలిసి చేసుకోవాలి. ఈ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మా దగ్గర ఆరోగ్యశ్రీ ఇంకా మేలైనది, ఆయుష్మాన్ భారత్ కంటే మేలైందని ఆయుష్మాన్ భారత్ పైసలు రానియలేదు, ఆరోగ్యశ్రీ కూడా ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీని కూడా నాశనం చేసాడు. ఒకటి. రెండోది, కేంద్రంకి వెళ్ళి 2 లక్షల రూపాయలు వస్తున్నాయి ఆవాస్ యోజన, గరీబోళ్ళకి ఇల్లు కట్టుకోనీకి. దేశవ్యాప్తంగా కోట్లాది ఇల్లు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సహాయంతో తీసుకొని కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కోట్లాది ఇండ్లు ఉన్నాయి. 6-7 కోట్ల ఇండ్లు అయిపోయినాయి ఇప్పటికీ. ఇక్కడ నువ్వు ఈయన పైసలు ఇవ్వలేదు, ఈయన కట్టలేదు, డబల్ బెడ్రూమ్ అని ఆడికెళ్ళి వచ్చే పైసలు కూడా గరీబోళ్ళకి అందనియలేదు. మూడోది, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు చదువుకొని వాళ్ళు బాగుపడితే జీర్ణించుకోలేరు ఎవరు? ఈ ఫ్యూడలిస్టిక్ కేసీఆర్ వాని కుటుంబం. స్కాలర్షిప్లు, గరీబోల స్కాలర్షిప్లు కూడా రాకుండా ఆ స్కీమ్ బంద్ పెట్టిన దరిద్రపు కొట్టు పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇది రైతులని నాశనం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఎన్ఆర్ఐలని నట్టేట ముంచిన పార్టీ ఏంది? బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ అన్నోడు వలసలు ఆపుతాము, పోయిన వాళ్ళం కూడా వాపసు తెస్తా అన్నోడు వలసలు 10 పెరిగినాయి. ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, దరిద్రమైన పార్టీ. ఇవన్నిటికీ కారణం ఈ కేసీఆర్, కేటీఆర్, కవిత. వీళ్ళు ముగ్గురు వీళ్ళకిన వచ్చి ఓటు అడిగితే జూబ్లీహిల్స్ పక్కకు పెట్టారు. తెలంగాణలో 7 ఓటు వచ్చినా చెప్పు తీసుకొని కొట్టుండ్రు. గరీబోళ్ళని నాశనం చేసిండ్రు. ఇప్పుడు నీకు ఇల్లు వాయే, ఆరోగ్య బీమా వాయే, నీకు ఎస్సీ, ఎస్టీ, బీసీలో చదువు వాయే. నువ్వు వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా నోటిఫికేషన్లు కూడా ఇవ్వకపోతే 10 ఏళ్ళు వాళ్ళు బాగుపడతారని. రైతులకి పంట నష్టం ఎట్లా ఇప్పుడు కూడా వర్షాలు పడుతున్నాయి బయట. ఫసల్ బీమా కూడాకి పైసలు ఇవ్వనీకే నీకు మనసు రాకపోయే. ఇటువంటి బేసిక్ కమ్యూనిటీస్ని కథం పట్టించేసినాక ఏ ముఖం పెట్టుకొని నువ్వు ప్రచారం చేస్తుండు కేటీఆర్? ఏమనంటే 2000 పెన్షన్ ఇవ్వలేదు, 2000 తీసుకపోయి మీ అయ్య ముక్కులో కూర్చు. నీకు నీ చెల్లెకి 2000 ఇస్తాం, ఉన్నాయాన్ని గుంజేసుకొని బతుకుతారా? నీ పిల్లగాళ్ళేమో పోవాలి అమెరికాలలో చదవాలి, ఇక్కడ స్కాలర్షిప్లు బంద్ చేస్తావా? మళ్ళీ వీళ్ళు తెలంగాణ వాదులు. వీళ్ళు అధికారంలో కాంగ్రెస్ను వదిలేసి అసలు మీరు బీఆర్ఎస్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు? అధికారంలో కాంగ్రెస్ ఉందా? పేరుకు ఉంది. అధికారం లేదు, నేను బిచ్చపోని, నా పైసలు లేవు అని సీఎం బెగ్గింగ్ బౌల్ పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. కాంగ్రెస్ అసలు పాలననే లేదు ఈడ. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ కేటీఆర్లో ఎగురుతున్నాడని నువ్వు ప్రశ్న అడిగినావు నన్ను. ఎగురితే
చెప్పు తీసుకొని కొట్టుమని నేను నీకు జవాబు ఇచ్చిన. అది కేటీఆర్ ప్రశ్న అడిగిన కాబట్టి నేను జవాబు ఇచ్చిన. కాంగ్రెస్లో పరిపాలన ఎక్కడుందండి? ఆర్థిక వ్యవస్థని పాతాళానికి తీసుకుపోయినాక కేసీఆర్ తప్పుడు వాగ్దానాలు, అబద్ధ వాగ్దానాలు చేయడం కాంగ్రెస్ తప్పు ఒకటి. రెండోది, నీకంటే ఆర్థిక వ్యవస్థ ఖరాబ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఖరాబ్ ఉండే, కానీ ఆడ మాత్రం ఆయన చేసుకుంటుండు కదా. ఆయనకున్న ఎక్స్పీరియన్స్, ఆయనకున్న అడ్మినిస్ట్రేషను, స్కిల్లు. ఒక రిలయన్స్ సంస్థ, ఒక గూగుల్ సంస్థ, ఈ 2 సంస్థల నుంచి 2 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చుకున్నాడు ఆయన. నీకు హైదరాబాద్ ఉంది, ఆయనకు అది కూడా లేదు. అమరావతిలో ఏముందండి? ఏం లేదు. అమరావతిలో లోటపీస్ ఏమున్నది? కాంగ్రెస్ మేము చేసిన అభివృద్ధిని చూసి ఓట్లేయడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ మేము గతంలో చేసిన అభివృద్ధి ఇప్పుడు కన్నా కాంగ్రెస్ ఫెయిల్యూర్ అయింది ఆమె ఇచ్చిన హామీలను అమలు చేయడంలో, కాబట్టి మాకు ఓటేయండి అని అడుగుతుంది. బీజేపీ ఏం చెప్పి ఓట్లు అడుగుతుంది, ఏం చూపిస్తుంది అక్కడ? కిషన్ రెడ్డి గారు మోదీ గారి నాయకత్వాన్ని జూబ్లీహిల్స్ ప్రజల దగ్గర తీసుకుపోవాలి. ఆయన స్ట్రాటజీ ప్రకారం పార్టీ శ్రేణుల మందరం కూడా మేము ముందుకు పోవాలి, అది పని చేసుకోవాలి. ఇప్పుడు మీరు కూర్చొని నేను మోదీ గారు ఇంత పెద్ద స్కీములు 4-5 స్కీములు చెప్తే కిషన్ రెడ్డి గారి డైరెక్షన్లోనే అందరం పనిచేస్తాం. మీరు అనుకున్న స్థాయిలో జూబ్లీహిల్స్లో ప్రచారం సాగుతుందని మీరు అనుకుంటున్నారా? మొన్న సంజయ్ గారు పోయినరు, మాట్లాడినాడు, స్పీచ్లు విన్నా నేను. కిషన్ రెడ్డి గారు పోయినట్టున్నారు ఒకసారి 2 సార్లు. రామచంద్రరావు గారు తిరుగుతున్నారు. బండి సంజయ్ గారు అయితే కుల్లా జూబ్లీహిల్స్ గడ్డ, కిషన్ రెడ్డి అడ్డా అని చెప్పిండు. ఎందుకు జరుగుతలేదు? మీరు ఎప్పుడు క్షేత్రస్థాయిలోకి వెళ్తున్నారు పర్యటన? మా అడ్వైజ్ బట్టి కిషన్ రెడ్డి గారు ఏ స్ట్రాటజీ చేశారో దాన్ని బట్టి మేము పోతాం. ఇంకోటి, దీనికి సంబంధం లేని విషయం అయినప్పుడు కూడా మీకు సంబంధం ఉన్న విషయం, మీ సమీప ప్రత్యర్థి కవిత తెలంగాణ మొత్తం తిరిగేందుకు నిజామాబాద్ నుండి మొదలు పెడుతుంది. ఈరోజు గన్ పార్క్ నుండి కూడా యాత్ర స్టార్ట్ చేసింది. ఏ విధంగా ఉండబోతుంది ఆమె? గన్ పార్క్ ఎందుకు? నిజామాబాద్ అంటే సరే ఆమె కోడలు సరే ఎంపీ ఉండే, గన్ పార్క్ ఎందుకండి? అమరవీరులకు న్యాయం జరగలేదు, న్యాయం చేయడం కోసం. ఓహో, ఇప్పుడు యాదకి వచ్చిర్రా? నువ్వు ఎంపీ ఉండంగా, మీ అయ్య ముఖ్యమంత్రి ఉండంగా, మీ అన్న మంత్రి ఉండంగా, మీ బావ మంత్రి ఉండంగా యాదికి రాలే? 4 నెలలు కాదు, 4 సంవత్సరాలు తిరిగినా 4 ఓట్లు పడాయి మీకు. ప్రజలకి అంతమతి మార్పు ఉందనుకుంటుర్రా? నీ పాలన, నీ అయ్య పాలన, మీ అన్న పాలన ఇవన్నీ మర్చిపోయినారు అనుకుంటారా? మీ దొరల పాలన, మీ ఫ్యూడలిస్టిక్ నేచరు తరతరాలను నాశనం చేశారు తెలంగాణ ప్రజల్ని మీరు. 4 నెలలు కాదు, 4 సంవత్సరాలు నడువు 4 ఓట్లు రావు. ప్రజలు కోరుకుంటే జాగృతి, తెలంగాణ జాగృతి పార్టీగా కూడా రూపాంతరం చెందుతుంది అన్నది కూడా ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. వేల పార్టీలు ఉట్టుకొస్తున్నాయి, ఏదో ఒకటి ఉట్టుకొస్తుంది, ఏమున్నది దాంట్లో? ప్రజలైతే ఎవరు కోరుకుంటలేరు, కోరుకోరు కూడా. నేను ఒక్కడనే కోరుకునేటోడిని, ఆమెనే వచ్చి నిలబడాలి నిజామాబాద్లో ఎలక్షన్. ఫైనల్గా మళ్ళీ జూబ్లీహిల్స్కు వస్తే జూబ్లీహిల్స్లో బీజేపీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్గా కిషన్ రెడ్డి సారు కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఇది కిషన్ రెడ్డి నాయకత్వంలో జూబ్లీహిల్స్లో మేము గెలుస్తాము, ఆయన కాన్ఫిడెంట్గా ఉన్నారంటూ ధర్మపురి అరవింద్ చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. కెమెరామెన్ సదానంద్తో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.